ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमा ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते भगवते वासुदेवाय। హరే భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాస్కి చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. మరి ఈ రోజున మనము జ్ఞానము ఎందుకు అనే ఒక అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుంటాం. సెషన్ 92 జ్ఞానం ఎందుకు. భగవద్గీత ఒక్క నిమిషము, ఇది ఏంటో 17 అధ్యాయంలో కనపడుతుంది. ఏంటిది? ఒక్క నిమిషం చూద్దాం. ఒక్క నిమిషం. జ్ఞానము ఎందుకు అనే అంశము మరి 18వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. అలాగే సెషన్ 92 అనమాట. సో ఎవరైనా చక్కగా శ్లోకం చదవండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సాంఖ్యానే యదా వచ్ృణు సాన్యపి. హరే కృష్ణ గురుజీ. జ్ఞానము, కర్మ మరియు కర్త ఇవి ప్రకృతి యొక్క త్రిగుణములు పరముగా ఒక్కొక్కటి 3 రకాలుగా ఉంటాయని మనకి శాస్త్రం చెప్తుంది. నేను ఈ యొక్క వ్యత్యాసాలని నీకు ఇప్పుడు వివరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఒక్కసారి మనము ఈ యొక్క భాష్యం చదువుదాము. ఎవరైనా మన క్లాస్లో ఉన్న వాళ్ళు భాష్యం చదవండి. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద వారి భాష్యానికి జై, శిల గురుదేవ్కి జై. చతుర్దశాధ్యాయమున భౌతిక ప్రకృతి త్రిగుణ భేదములు విస్తారముగా వివరింపబడినవి. ఆ అధ్యాయమున సత్వగుణము జ్ఞాన ప్రదమనియు, రజోగుణము భౌతిక భావ ప్రధానమైనదనియు, తమోగుణము సోమరితనము మరియు మాంద్యములకు కారణభూతమని చెప్పబడినది. భౌతిక ప్రకృతి గుణములన్నీయు బంధ కారణములే గాని ముక్తికి మూల కారణములు కావు. సత్వగుణమునందు కూడా మానవుడు బద్ధుడై ఉండును. అట్టి వివిధ గుణములను అనుసరించి వివిధ జనులచే చేయబడు వివిధ రకాల పూజలు సప్తదశాధ్యాయమున వివరింపబడినవి. ఈ శ్లోకమున త్రిగుణములను అనుసరించి వివిధ రకాల జ్ఞానములను
కర్తలను కర్మలను తాను వివరింపబోచున్నట్లు శ్రీకృష్ణ భగవానుడు తెలుపుగోరుచున్నాడు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనము జ్ఞానము ఎందుకు అంటే మనము ఏదో తెలుసో తెలవకో పొరపాటు చేసి ఈ భూలోకముకి వచ్చి ఇక్కడ జన్మ తీసుకున్నాము. తిరిగి మళ్ళీ మనము జ్ఞానాన్ని మనం సముపార్జన చేసి జ్ఞానము ద్వారా భక్తి చేసి భక్తి సేవ ద్వారా మళ్ళీ భగవంతుని చేరుకోవాలి. మరి ఈ భక్తిలోనే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఏది ఎలా చేయాలి అనే దాని గురించి మనకి జ్ఞానం అనేది అవసరం. అలాగా మనకి ఈ ప్రకృతి పరంగా మనకి త్రిగుణాలు అంటే 3 గుణాలు మనకి 14 అధ్యాయాలను కూడా చాలా చక్కగా వివరించారు. ఈ త్రిగుణాల గురించి అంటే 3 గుణాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణం గురించి. అలాగే ఈ ఒక్క 3 గుణాలుగా ఈ ఒక వ్యక్తులు ఉంటారు సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో. అలాగే ఆ గుణానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ గుణానికి తగ్గట్టుగా వారు పూజలు చేస్తూ ఉంటారు. ఆ గుణానికి తగ్గట్టుగా వాళ్ళు జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్వగుణం ఉందనుకోండి. సత్వగుణం వాళ్ళు ఎలా ఉంటారు అంటే సాత్వికమైన ఆహారం తీసుకుంటాం, ఆలోచన మరి సరళంగా ఉండటం, మంచి నిర్ణయాలు తీసుకుంటాం, శాంత స్వభావంతో చేస్తూ ఉంటారు. మరి రజోగుణం అంటే వారు ఎప్పుడు కూడా అంటే ఆవేశంగా, మరి అలాగే వాళ్ళకి ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని అంటే ఎవరితో గొడవ పడాలని, బాగా అగ్రెసివ్గా, హైలీ ఎమోషన్స్ లాగా ఉంటూ ఉంటారు రజోగుణం అనేది. మరి తమోగుణం వచ్చేప్పటికి ఎలా ఉంటారంటే వాళ్ళు అంటే ఏమంటారంటే వాళ్ళని మందబుద్ధి గలవారు, అంటే వారికి బుద్ధి సరిగ్గా పనిచేయదు, అంటే ఇంకా చెప్పండి బద్ధకస్తులుగా ఉంటూ ఉంటారు అనమాట. వీళ్ళు తమోగుణం కింద వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఈ గుణాల గురించి చాలా చక్కగా మనకి 14 అధ్యాయంలో చాలా వివరించారు. కానీ 17 అధ్యాయంలో దాని గురించి ఇంకా బాగా డీప్గా శ్రీకృష్ణ భగవానుడు చాలా వివరించారు. ఎలా అంటే ఎవరు ఏ విధంగా పూజ చేస్తారు అంటే పూజా విధానము మనం చెప్పుకున్నాం. అంటే సత్వగుణంలో ఉండే పూజ ఎలా ఉంటుంది, రజోగుణంలో ఉండేవాళ్ళు చేసే పూజ ఎలా ఉంటుంది, తమోగుణంలో చేసే పూజ అందరూ చేస్తారు. అయితే పూజ వారు ఏ భావంతో చేస్తారు, సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా? మరి వారు ఏ ఏ గుణముతో వారు ఏ భావనతో పూజ చేస్తే ఆ రకమైన ఫలితాలు ఉంటాయి అని మనకి 17 అధ్యాయంలో చాలా చక్కగా వివరించారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాడు రజోగుణముతోటి గనక పూజ చేశాడు, దాని ఫలితం ఏమిటి? అలాగే తమో గుణముతో పూజ చేశాడు, దాని ఫలితం ఏమిటంటే వీరికి నరకములో శిక్షలు వేయబడతాయి. అందుకే జ్ఞానం ఎందుకంటే ఎందుకు జ్ఞానం కావాలి? జ్ఞానము. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మిక గురువును స్వీకరించి ఆ ఆధ్యాత్మిక గురువు దగ్గర జ్ఞానాన్ని సముపార్జన చేసి ఆ గురువు ద్వారా వారు లభించిన ఒక ఆధ్యాత్మిక లాభాన్ని వాళ్ళు పొంది ఆ జ్ఞానాన్ని నేర్చుకొని దాన్ని ఆచరిస్తారు. దాన్నే విజ్ఞానం అంటారన్నమాట. జ్ఞాన విజ్ఞాన. అందుకని ఒక ఆధ్యాత్మిక గురువు సలహాతోటి ఏ పూజ ఎలా చేయాలి, వ్రతం ఎలా చేయాలి, హోమం ఎలా చేయాలి, యజ్ఞం ఎలా చేయాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని సముపార్జన. అందుకని జ్ఞానం ఎందుకు అంటే ఎందుకు జ్ఞానం అంటే మనము మంచిగా జీవించడానికి మనకు జ్ఞానం కావాలి. తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువు పట్ల, దైవం పట్ల, గోవు పట్ల, ఋషుల పట్ల, పెద్దల పట్ల వినయము, విధేయత, సంస్కారం ఉండటానికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఏమిటి చెప్పండి? వాడు మూర్ఖుడిగా ప్రవర్తిస్తాడు. కానీ మనిషే, కానీ వాడు జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అంటే పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటారనమాట. అందుకు జ్ఞానం కావాలి.
అందుకే ఇక్కడ జ్ఞానము, కర్మ మరియు కర్త. జ్ఞానము ద్వారా వాడు కర్మ చేస్తాడు, కర్మ చేసినవాడు అవుతాడు, కర్త అవుతాడు అనమాట. సో ఈ వీటన్నిటి గురించి కూడా శ్రీకృష్ణ భగవానుడు చాలా చక్కగా కూడా మనకి ఈ ఒక్క శ్లోకములో వివరిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ 3 గుణాల వల్ల కూడా నష్టమే కానీ లాభం ఉండదు. అంటే సత్వగుణం కన్నా కూడా ఇంకా ఎక్కువ ఉండాలి. దాన్ని ఏమన్నారంటే మనకి శుద్ధ సత్వగుణం అన్నారనమాట. అందుకే కృష్ణ భక్తులు శుద్ధ సత్వగుణ స్థాయికి రావాలని చెప్తుంటారు ఆచార్యులు. అందుకని కృష్ణుడు త్రిగుణాతీతుడు, అంటే గుణాలకు అతీతుడు. అలాగే కృష్ణ భక్తులు కూడా త్రిగుణాతీతులుగా ఉండాలి అని చెప్తారు, త్రిగుణాతీతులుగా అవ్వాలి అని చెప్తారు అనమాట. అంటే గుణాలకు అతీతంగా అవ్వాలి. అది ఇక్కడ మనకి చాలా చక్కగా మనకి అర్థమవుతుంది. ఎవరైతే త్రిగుణాతీతులుగా ఉంటారో వారు మాత్రమే కృష్ణుని అర్థం చేసుకోగలుగుతారు, కృష్ణుడికి పూజ చేయగలుగుతారు, కృష్ణుని చేరుకోగలుగుతారు. హరే కృష్ణ. 20వ శ్లోకం ఎవరైనా సరి చదవచ్చు. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. సర్వభూతేషు యైనేకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. హరే కృష్ణ గురూజీ. ఏ జ్ఞానము చేతనైతే సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అస్తిత్వం ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానం సత్వగుణములో ఉన్నట్టు. అంటే ఎలా తెలుసుకోవాలంటే, జ్ఞానం ఉన్నవాడు సమస్త జీవరాశుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకుంటే గనక వారు సత్వగుణంలో ఉన్నట్టు లెక్క అని చెప్తున్నారన్నమాట. అది అంటే ప్రతి ఒక్కరి హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు, ప్రతి ఒక్క హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్నవాడు సత్వగుణంలో ఉన్నట్టు లెక్క అని మనకి చాలా చక్కగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇకపోతే 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనం చూద్దాం. చదవండి ఎవరైనా 21వ శ్లోకము. హరే కృష్ణ. హరే కృష్ణ. పృథక్వేను తు యజ్ఞానం నానాభావన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానము చేతనైతే భిన్న భిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేరువేరుగా ఒకదానికి కూడా సంబంధం లేనట్టుగా చూడబడతాయో ఆ జ్ఞానము రజోగుణములో ఉన్నట్టుగా గ్రహించాలి వారికి. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం ఏమనుకున్నాం, సర్వజీవుల పట్ల కూడా మనం దయతో కరుణతో ఉండాలి. ఎందుకు ఉండాలి? సర్వజీవులకి తండ్రి కూడా భగవంతుడు కాబట్టి, అందుకని జీవరాశులు కూడా మన అందములు అక్క చెల్లెలు కాబట్టి అనే భావంతో సత్వగుణం. కానీ ఈ ప్రాణులు వేరువేరుగా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోడి వేరు, అందుకని కోడిని చంపుకొని తినొచ్చు. లేకపోతే మేక వేరు, మేకని చంపుకొని తినొచ్చు. ఇలా ఎవరైతే ఆలోచిస్తారో అంటే వాటిని వేరువేరుగా చూస్తున్నారు. అలాగా చూసేవాడిని ఏమనంటే రజోగుణములో ఉన్నట్టు లెక్క. అటువంటి జ్ఞానము రాజసికమైనటువంటి జ్ఞానము. అంటే అది సత్వగుణమైనటువంటి జ్ఞానం కాదు, అంటే రజోగుణములకు సంబంధించినటువంటి జ్ఞానం. జ్ఞానములో 3 రకాల జ్ఞానము: సత్వగుణంతో ఉండే జ్ఞానము, రజోగుణంతో ఉండే జ్ఞానము, తమోగుణంతో ఉండే జ్ఞానము. ఇప్పుడు మనము ఫస్ట్ సత్వగుణంతో ఉండే జ్ఞానం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అంటే సర్వజీవుల హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు అని తెలుసుకునే వారిని సత్వగుణములో ఉన్నటువంటి జ్ఞానం. ఇక్కడ ఏం తెలుసుకున్నారు? అలా కాకుండా వేరు వేరు ప్రాణులుగా చూడటం, ఒకదానొకటి సంబంధం లేనట్టుగా చూడబడుతుంటాడు అనమాట వాడు. అటువంటి వారు ఏమన్నారు? రజోగుణములో ఉన్నట్టుగా లెక్క. అటువంటి జ్ఞానం ఉన్నది వాడికి. ఇకపోతే 22వ శ్లోకంలో ఏం చెప్పారు మనం చూద్దాం.
చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురుజీ. హరే యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అత్తత్వార్ధవదల్పం చ తత్తామసుమదాహృతం. హరే కృష్ణ. సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్న భిన్న భాగములే అన్న విషయములో పూర్తిగా మనిషిని తనమునకలైపోయేటట్టు చేసి తర్కబద్ధముగా లేకుండా మరియు సత్యదూరముగా ఉండే జ్ఞానము తామసిక జ్ఞానం అని చెప్పబడుతుంది. అంటే వీడు తమో గుణములో ఉన్నటువంటి జ్ఞానం అన్నమాట. వీడు అంటే మందబుద్ధులు, వీడికి బుద్ధి సరి పనిచేయదు. ఇంకేం చెప్పాలి, బద్ధకస్తులు, సోమరిపోతులు, వీరికి అంత త్వరగా ఏం అర్థం కాదనమాట. అలాగే వీరు సత్యానికి దూరంగా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, కానీ వీరు మాత్రం వెళ్ళి ఎవరో ఒకరిని ఇష్టపడి జీవితం అంతా పాడు చేసుకుంటారు అన్నమాట. అటువంటి జ్ఞానం ఉంటుంది వీళ్ళకి, ఈ మందబుద్ధులకి. అంటే తెలివి తక్కువతనము. సో వాళ్ళు అటువంటి వారు ఈ యొక్క తత్వాన్ని, అంటే భగవంతుడి తత్వాన్ని, ఆత్మని, పరమాత్మని, భగవంతుణ్ణి, శాస్త్రాలని సరిగా అర్థం చేసుకోలేకపోతారు వాళ్ళు. ఇంకా కాకుండా వాళ్ళు ఎక్కువగా తర్కానికి దిగుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు, వాడు చెప్పింది కరెక్ట్ అంటూ ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా కష్టం. అందుకని అటువంటి వారికి ఒక నమస్కారం పెట్టి పక్కకు వచ్చేయడం బెటర్ అనమాట. ఈ విధమైన జ్ఞానం ఉండే వారిని ఏమన్నారు, తామసిక జ్ఞానం, అంటే తమో గుణంలో ఉండేటువంటి వాడి జ్ఞానం అని చెప్పబడుతుంది. సో 23వ శ్లోకంలో ఏం చెప్పారు ఒకసారి చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురుజీ, చదవమంటారు. చెప్పండి. నియతం సంగరహితం రాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్ సాత్వికముచ్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనము ఇక్కడ చూడండి, ఏదైతే కర్మ శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగ ద్వేషరహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో అది సత్వగుణంలో ఉన్నట్టు అని చెప్పబడింది. అంటే మనం ఇంతకుముందు జ్ఞానం గురించి చెప్పుకున్నాం. జ్ఞానముల 3 రకాలు: సత్వగుణం జ్ఞానము, మరి రజోగుణ జ్ఞానము, అలాగే తమోగుణ జ్ఞానము. ఇప్పుడు కర్మ గురించి చెప్పుకుంటున్నాం. జ్ఞాన కర్మకర్త, జ్ఞానం గురించి చెప్పేసుకున్నాం. ఇప్పుడు కర్మ గురించి చెప్పుకుంటున్నాం. అంటే శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగద్వేషరహితముగా ఉన్నదో, ఎవరి పట్ల వారికి ప్రేమ లేదు, అట్లాగే ఎవరి పట్ల శత్రుత్వం కూడా లేదు. ఇది బాగా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది రాగం అంటే ఏంటి, అనురాగము, ప్రేమ, ఇవన్నీ ఉంటాయన్నమాట. రాగము, అనురాగము. అలా ఉంటే రాగద్వేషరహితంగా, అంటే వారి పట్ల శత్రుత్వం లేదు, అలాగే వారి పట్ల అనురాగం కూడా లేదు, అలాగే ఫలాపేక్ష లేకుండా చేయబడింది. అంతే కదా. మనం ఏం చెప్తున్నామంటే, కర్మ చేయండి, కర్మ ఫలితాల పట్ల ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు అంటారు. అంటే కర్మ ఫలితాలు మనం ఆశించకూడదు. ఏమీ ఆశించకూడదు, కర్మ చేయమని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా చేయబడితే గనక అది సత్వగుణంలో ఉన్నట్టు అని చెప్పబడింది. అటువంటి కర్మ సత్వగుణంలో చేసే కర్మ అని చెప్పబడింది అనమాట. వచ్చింది 23, ఇది కూడా 23. 24వ శ్లోకం చదువుతారు ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. యత్తు కామేప్సు నా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్. స్వార్థ కోరికచే ప్రేరేపితమై అహంకారంచే చేయబడినట్టి మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును.
చూడండి, కోరిక కోరిక తీర్చుకోవడం కోసం వారు అహంకారం ఉపయోగిస్తారు. ఆ కోరిక తీరకపోతే వారి క్రోధం వస్తుంది. ఆ క్రోధము తోటి వారు తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. అటువంటి చేసే కర్మని రజోగుణముతో కూడిన కర్మ అని చెప్పబడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గుణం అన్నమాట. నెక్స్ట్ 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. అనుబంధం క్షయా హింసమనపేక్ష్య చ పౌరుషం మోహదారభ్యతే కర్మ యత్తత్తమ సముచ్యతే. హరి బోల్. హరే కృష్ణ. మోహ భ్రాంతి వల్ల ప్రారంభించబడి తమ యొక్క స్వశక్తి ఏమిటో తెలుసుకోకుండా మరియు పరిణామాలు జరిగే నష్టము మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామస కర్మ అని అంటారు. మోహానికి మోహానికి వీరు లోనవుతారు. తన గురించి తను తెలుసుకోకుండా చేస్తూ ఉంటాడు. దానివల్ల వాడికి నష్టము, ఇతరులకు కూడా నష్టం. కొంతమంది చూస్తూ ఉంటాం, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు, కానీ వాడు బాగోడు, వాడితో ఉన్నవారు కూడా బాగోడు. వాడు చేసే పని వల్ల వాడికి లాభం ఉండదు, వాడితే ఉండే వాళ్ళకు కూడా లాభం ఉండదు. వీడు బాగుపడ్డు ఎవరిని కూడా బాగుపడినవాడు. మనం వింటూ ఉంటాం, మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాల్లో సమాజం మనకి చెండ తగులుతూ ఉంటారు. వీడు బాగోడు, ఎవరిని బాగుపడినవాడు. వీడు హ్యాపీగా ఉండి ఎవరిని కూడా హ్యాపీగా ఉండేవాడు. వీడికి నష్టమే, వీడితో ఉన్న వాళ్ళకు కూడా నష్టమే. వాడి శక్తి అంటే తెలవదు, చేస్తూ ఉంటాడు. ఇటువంటి కర్మను ఏమన్నారంటే తామసిక కర్మ, అంటే తమోగుణం చేసే కర్మ. వీరు మందబుద్ధులు, వీడి బుద్ధి పనిచేయదు. వీడు నేను కరెక్టు అనే ఆలోచనతో ఉంటాడు, అనే భావనలో ఉంటాడు. ఇంకా చెప్పండి, ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట. నాకు అంతా తెలుసు, నేను ఏమైనా చేయగలను, దేవుడే చేయగలడా, నేను చేయలేనా అని అనుకునే వాళ్ళు చాలామంది. వీళ్ళు ఏమన్నారు, తమోగుణం చేసే కర్మ అని చెప్పి అంటారు అన్నమాట. ఇది చాలా పెద్ద ప్రమాదం. తన శక్తి ఏంటో తెలుసుకోకుండా మరి మోహానికి గురైపోవటం, వీడికి నష్టం, వీడితో ఉన్నవాడికి కూడా నష్టం. వీడు సంతోషంగా ఉండడు, వేరే వాడు సంతోషంగా ఉండనివాడు. ఇలా చేసే కర్మనే ఉన్నారు తమో గుణంతో చేసే కర్మ అని చెప్పి అంటారు. 26వ శ్లోకం ఏంటో చూద్దాం ఒకసారి. హరే కృష్ణ గురుజీ. హరే ముక్త సజ్జోన హింవాది ధృత్యాత్ సాహసమన్వితః సిద్ధ్యా సిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. అహంకార మమకారహితముగా ఉన్నవారు మరియు ఉత్సాహము దృఢ సంకల్పము గలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్వగుణ కర్తలోని చెప్పబడ్డారు. మనం ఈరోజు చెప్పుకునేదంతా కూడా జ్ఞానము, కర్మ, కర్త గురించి చెప్పుకున్నాం. మూడు రకాల జ్ఞానము, మూడు రకాల వాళ్ళు జ్ఞానముతో ఉంటారు. సత్వగుణంతో ఉండే జ్ఞానము, రజోగుణంతో ఉండే జ్ఞానము, అలాగే తమోగుణంతో ఉండే జ్ఞానం. నెక్స్ట్ కర్మ, వారు సత్వగుణం చేసే కర్మ, రజోగుణం చేసే కర్మ, అలాగే తమోగుణం చేసే కర్మ. ఇప్పుడు కర్త గురించి చెప్తున్నారు. అంటే జ్ఞానం అయిపోయింది, కర్మ అయిపోయింది, ఇప్పుడు కర్త. అహంకార మమకారహితముగా ఉన్నవారు, వీడి అహంకారం లేదు, ఎవరి పట్ల వీడికి మమకారం లేదు. అలాగే ఉత్సాహం ఉంటారు, దృఢ సంకల్పంతో ఉంటారు. జయం వచ్చినా అపజయం వచ్చినా కూడా చాలా ఉదాసీనంగా ఉంటారు. వీరిని ఏమన్నారంటే సత్వగుణ కర్తలు అన్నారు. కర్తలు అని చెప్పబడ్డారు అన్నమాట వీరిని. 27వ శ్లోకము ఒకసారి చదవండి. నెక్స్ట్. హరే కృష్ణ.
ఎవరైనా చదవండి, మళ్ళీ రిపీట్ కానీ చదవచ్చు, పర్వాలేదు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. రాగి కర్మ ఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో అశుచిః హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. హరి బోల్. హరే కృష్ణ. కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ దురాశ గలవాడై హింసా ప్రవృత్తి కలిగి అపవిత్రతతో ఉండి మరియు హర్ష శోకములచే ప్రభావితమవుతూ ఉండే కర్త రజోగుణములు ఉన్నట్టుగా పరిగణించబడతాడు. అంటే వీడు ఎప్పుడు కూడా ఏం చేసినా ఫలితాలను ఆశిస్తూ ఉంటాడు. దురాశ. మహాభారతంలో దురాశ ఎవరి గురించి చెప్పండి? యోధనుడు. దుర్యోధనుడు. వాడికి ఇవన్నీ ఉన్నాయి కదా, దురాశ ఉంది, హింసా ప్రవృత్తి ఉంది వాడికి, అలాగే అపవిత్రత కూడా ఉంది వాడికి. అటువంటి వాడు ఎలాగా రజోగుణములు ఉన్నట్టుగా వాడు పరిగణించబడతాడు. 28వ శ్లోకం. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ. ఆయుక్తః ప్రాకృతః శబ్దః సటో నైష్కృతికో సలసః విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. హరే కృష్ణ గురూజీ. క్రమశిక్షణ రాహిత్యంతో ఉన్నవారు తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యముతో కాల విలంబన చేసే కర్తలను తమోగుణ కర్తలు అంటారు. వీళ్ళందరూ కూడా ఏదో చేస్తాము, ఏదో సాధిస్తాము అని ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో ప్లాన్లు చేస్తూ ఉంటారు, కానీ ఒక్కడ కూడా ఆచరణలో పెట్టరు. కాలాన్ని అలాగ గడిపేస్తూనే ఉంటారు. ఎంతప్పుడు కూడా వీరు మేము చేసేది కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారు క్రమశిక్షణ లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే క్రమశిక్షణ లేనివాడు ఎలా పడితే అలా ఉండేవాడు. అంటే ఒక టైం పంచువాలిటీ లేదు, ఒక తల్లి తండ్రి గురువు అంటే గౌరవం లేదు, ఒక సిస్టమాటిక్ లైఫ్ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తింటము, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాము, ఎప్పుడు పడితే అప్పుడు లెగటము, ఏది పడితే చేయటము, ఇవన్నీ కూడా తమో గుణములో చేసేటటువంటి కార్యక్రమాలు. వీళ్ళు ఏమన్నారు? తమో గుణ కర్తలు అంటారు. ఇరవై 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చదవండి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. బుద్ధిర్భేదం ధృతే చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. హరే కృష్ణ. ఓ అర్జున, ఇప్పుడు వరకు జ్ఞానము, కర్మ, కర్త గురించి నీకు చక్కగా వివరించాను. అంటే జ్ఞానము 3 రకాల వ్యక్తులు ఎటువంటి జ్ఞానాన్ని పొందుతారు అనే దాని గురించి చెప్పుకొచ్చాం. కర్మ 3 రకాల వ్యక్తులు ఎటువంటి కర్మ చేస్తారో మనం చెప్పుకున్నాం. అలాగే కర్త 3 రకాల వ్యక్తులు, 3 రకాల గుణాలు కలిగిన వ్యక్తులు ఏ విధంగా కర్తలుగా ఉంటారో మనం చెప్పుకున్నాం. ఓ అర్జున, ఇంతకుముందు నీకు అలా వివరించాను కదా, ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే నీకు బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారంగా వివరిస్తాను అంటున్నాడు అనమాట. అంటే ఈ గుణాల ప్రకారంగా, అంటే మళ్ళీ గుణాలు ఇక్కడ కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా, అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ సత్వగుణము, రజోగుణము, తగుణం ప్రకారంగా మళ్ళీ వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో కూడా విస్తారంగా నీకు వివరిస్తానని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసింది భగవద్గీత.
ఇంకా భగవద్గీత లాస్ట్కి వచ్చేసింది కాబట్టి అల్టిమేట్గా చివరిలో అందరికి కావాల్సింది బుద్ధి సరిగ్గా పనిచేయాల్సిందే. జ్ఞానం కావాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే వాడు కర్మ ఎలా చేయాలో తెలుసుకోవాలి, ఇంపార్టెంట్. అలాగే వాడు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమం కర్తగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. మరి బుద్ధి ఎలా ఉండాలో కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి 30వ శ్లోకం ఏం చెప్తున్నాడో చాలా చక్కగా చదవండి ఎవరైనా. ఈ హరే ఒక్క కృష్ణ క్లాస్లో ఆఖరి శ్లోకం. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యో వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. చూడండి ఏది సరి అయిన పని, ఏది చెడు పని, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు, ఏది మంచి పని, ఏది చెడు పని, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు, దేనికి భయపడాలి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు అటువంటి బుద్ధి సత్వగుణములో ఉన్నదని తెలిసి చెప్పబడింది. ఇక్కడ మనకు ఒక గుర్తుకు వస్తుంది, బుద్ధి యోగం అనగా ఎవరైనా చెప్తారా? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేయుదురో వారికి తగిన బుద్ధి యోగమును నేను ఒసిగదను అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఎవరికైతే ఎప్పుడు వారి పనిని వారు సరిగ్గా చేయాలనుకుంటారో, అసలు అది సరి అయిన పనా, సరి అయిన పని కాదా, ఇది కర్తవ్యమా, కర్తవ్యము కాదా, అసలు ఇది భయపడాల్సిన అవసరం ఏమిటి, అసలు భయపడాల్సిన అవసరం ఏమిటి, ఏది మన బంధాల్లో చిక్కుకుంటుంది, ఏది బంధ విముక్తులు చేస్తుంది అని అర్థం చేసుకున్న వాడు ధన్యుడు. వాడినే భక్తులు అంటారు, శుద్ధ భక్తులు అంటారనమాట. అందుకని ప్రేమతో ఎవరైతే గనక సేవ చేస్తారో భగవంతుడికి, వారికి బుద్ధి యోగాన్ని ఇస్తారంట. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, పూజ ఎలా చేయాలి, ఏ పూజ చేయాలి, ఏ పూజ చేయకూడదు, మంత్ర పూజ అంటే ఏమిటి, తంత్ర పూజ అంటే ఏమిటి, భగవంతుడికి నైవేద్యం ఎలా పెట్టాలి, భగవంతుడి పూజ ఎలా చేయాలి, భగవంతుడికి ప్రార్థన ఎలా చేయాలి, అసలు గురువు కృష్ణుడికి శరణాగతి ఎలా పొందాలి, అసలు భగవద్గీత ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆచరించాలి, ఇవన్నీ కూడా తెలవాలి అంటే మనకేం కావాలి, బుద్ధి యోగం కావాలి. ఈ బుద్ధి యోగం ఎప్పుడు వస్తుందంటే భక్తియుక్త సేవ ద్వారా వస్తుంది. ద సిన్సియర్ డివోషనల్ సర్వీస్ టు లార్డ్ శ్రీకృష్ణ. అందుకని ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది లాభము, ఏది నష్టము, ఏది ప్రమాదము, ఏది సురక్షితము, ఫైనల్గా ఏది బంధాలను చిక్కుకునేలా చేస్తుంది, ఏది బంధ విముక్తులు చేస్తుంది తెలుసుకోవడానికి మనకేం కావాలి, బుద్ధి కావాలి. అటువంటి బుద్ధిమంతుడు సత్వములో ఉన్నట్టుగా చెప్పబడుతుందని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ. జ్ఞానము ఎందుకు అంటే, జ్ఞానము ఎందుకు, జ్ఞానముతోటి మనము గురువుకి కృష్ణుడికి సేవ చేసి తద్వారా మనము భగవద్ధామం చేరుకోవాలి. అందుకు జ్ఞానం కావాలి. అంతేగాని రోజు పుస్తకాలు చదువుకుంటూ జ్ఞానం వచ్చింది, మరి విజ్ఞానం లేకపోతే ఎట్లాగండి, ఆచరించాలి కదా. అందుకే
గీతా సారం అంతా ఏంటి? జ్ఞాన విజ్ఞాన వైరాగ్య అంటున్నారు. జ్ఞానము, నీకు నాలెడ్జ్ వచ్చింది, జ్ఞానము ఉంది, ఆచరించాలి కదా. విజ్ఞానము, ఓకే, ఆచరించావు, జ్ఞానం విజ్ఞానము. వైరాగ్యం అంటే ఆ ఫలితాల పట్ల ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. దాన్ని ఏమన్నారు? డిటాచ్మెంట్ అన్నారు. కేవలం మనం ఏం చేయాలి? జ్ఞానము విజ్ఞానమే. కర్మ మాత్రమే చేయాలి. కర్మ ఫలితాల పట్ల ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి చే, శ్రీల గురుదేవ్కి చే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు జరిగిన క్లాస్ గురించి మీరు ఎవరైనా కూడా ఈ రోజు క్లాస్ ద్వారా ఏమి తెలుసుకున్నారో చెప్పవచ్చు. హరే కృష్ణ. గురూజీ ధన్యవాదాలు. ఈ రోజు జరిగిన సెషన్ 92 నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 గుణాలు ఎలా ఉంటాయి, ఈ 3 సత్వ జ్ఞానం అంటే ఏంటి, రజోగుణ జ్ఞానం ఏంటి, తమోగుణ జ్ఞానవంతులు ఎలా ఉంటారు, అలాగే కర్తలు, సత్వగుణ కర్తలు ఎలా ఉంటారు, రజోగుణ కర్తలు ఎలా ఉంటారు, తమోగుణ కర్తలు కూడా ఎలా ఉంటారు అనే విషయం తెలుసుకున్నాం గురూజీ. ఫస్ట్ ఈ 3 గుణాలు ఉన్నా కూడా ఇవి నష్టమే. ఈ 3 గుణాలకు అతీతంగా మనం శుద్ధ సత్వగుణం కలిగి ఉండి ఆ తరువాత త్రిగుణాతీతంగా మారాలి. అప్పుడు మాత్రమే మనం కృష్ణునికి పూజ చేయగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, ఆచరించగలుగుతాం, ఫైనల్గా కృష్ణుని చేరుకోగలుగుతాం గురుజీ. ఫస్ట్ నేను తెలుసుకున్న పాయింట్స్, దేవతలు, మానవులు, జంతువులు, పక్షులు, మృగాలు అన్ని సర్వజీవుల్లో ఆత్మను చూసేవాడు సత్వగుణ జ్ఞానం అతనికి కలిగి ఉన్నట్టు తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొకటి, ఈ భౌతిక దేహంలో జీవుడు ఉంటాడు, ఈ దేహం నశింపగానే అతనిలో చైతన్యం ఉండదు, ఆత్మ ఉండదు, ఏమీ ఉండదు అని అనుకునేవాడు రజోగుణ జ్ఞానం కలిగి ఉంటుంది అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొకటి, ఈ దేహమును ఎప్పుడు ఏ విధంగా సుఖపెట్టాలి, కేవలం దేహం గురించి మాత్రమే ఆలోచిస్తే ఎప్పుడు ఆహారం, నిద్ర, భయము, బద్ధ జీవితాన్ని లీడ్ చేసేవాడిని తమోగుణ జ్ఞానం ఉన్నట్లు తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొకటి, జయ అపజయాలను పట్టించుకోకుండా సుఖ దుఃఖాల యందు స్థిరంగా ఉంటూ కాన్స్టెంట్గా ఎల్లప్పుడూ ఉండే వాళ్ళని సత్వగుణ కర్తలు అని అంటారు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ అలాగే ఎప్పుడు ఇంద్రియ తృప్తికి ఎటువంటి కర్మలు, ఇంద్రియ తృప్తి కోసం ఎటువంటి కర్మలు చేయడానికి రెడీగా ఉంటూ దోష కార్యాలు అవి తప్పు అని తెలిసినా చేయడానికి సిద్ధపడేవాడు. అండ్ అలాగే ఏదైనా సక్సెస్ వస్తే అధిక సంతోషం, ఏమైనా ఓడిపోతే మిక్కిలి బాధపడుతూ ఉండేవాడిని రజోగుణ కర్త అవుతారు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్, ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేయకూడదు అనేవి మనకి శాస్త్ర నిర్దేశాల్లో ఉంటుంది. ఇవి తెలుసుకొని కూడా వీటిని అశ్రద్ధ చేస్తూ, లెక్క చేయకుండా పనులన్నీ చేస్తూ, ఒక గంటలో చేయాల్సిన పని సంవత్సరం అంతా చేయడము, వెంటనే ఒక స్టెప్ తీసుకోవడానికి ఎంతో బద్ధకంగా ఉంటూ దాన్ని ల్యాక్ చేస్తూ ఉండే వాళ్ళని తమోగుణ కర్తలు అంటారు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు తల్లి. రీబోర్డ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే ఉపాధికి చేసే గురుదేవికి వైష్ణవులకి జై. హరి హరి. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం గురూజీ. హరే కృష్ణ గురుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. తండ్రి.